మాజీ మంత్రి మల్లారెడ్డిది రోజుకో తమాషా చూస్తున్నాం మనం. మొన్నటిదాకా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని. నిన్న బెంగుళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో ఆయన కొడుకు నిలబడిన ఫోటో ఒకటి మనం చూసినాం. శాలువా పట్టుకొని డీకే శివకుమార్ బిజీగా ఉన్నారు. ఆయన ఎవరితోనో మాట్లాడుతుంటే మల్లారెడ్డి శాలువా పట్టుకొని ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. బాత్కాని అయిపోతే ఆయనను సన్మానిద్దామని. కానీ ఎందుకు కలిసిండ్రు? ఇప్పుడు ఆయన చెప్పేదేమో బిజినెస్ పని మీద, ఏదో యూనివర్సిటీ పని మీద డీకే శివకుమార్‌ని కలిసినా అని ఆయన కొందరితో మాట్లాడిండ్రు. బట్ ఎలక్షన్స్ టైమ్ ఇది. ఆయన కొడుకు భద్రారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము పోటీ చేయమని తప్పుకున్నారు అక్కడి నుంచి. మేము చేయము మాకొద్దు అని. కానీ దాని బ్యాక్‌గ్రౌండ్ వేరే వేరే నడిపించిండ్రు. ఢిల్లీలో ఆయన కొడుకు, ఆయన కోడలు భద్రారెడ్డి వాళ్ళ భార్య బీజేపీలో చేరేందుకు ఢిల్లీలో దాదాపు 3, 4 రోజులున్నారు. బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నాలు జరిగినాయి. కానీ వాళ్ళు అవకాశం ఇయ్యలేదు. అందులోనే మల్కాజ్గిరి టికెట్ ఈటెల రాజేందర్‌కి అనౌన్స్‌మెంట్ అయిపోయింది. ఇక దాంతో అయిపోయింది. మల్లారెడ్డికి బీజేపీలో డోర్స్ క్లోజ్. వాళ్ళ కొడుకు టికెట్ లేదనేది అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక మల్లారెడ్డి కుదుటనే ఉన్నాడు. ఇక ఆయన పోటీ కూడా చేస్తలేరు. ఎక్కడ పోటీ చేయలేను, నేను బీఆర్ఎస్‌లో కొనసాగుతానని మల్లారెడ్డి చెప్తే ఓకే రైట్. బహుశా ఆయనకు బీజేపీలో డోర్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఆయన బీఆర్ఎస్‌లో ఉంటాడు. అంతవరకు క్లారిటీ ఉన్నది. కానీ నిన్న డీకే శివకుమార్‌ను కలిసిన తర్వాత మల్లారెడ్డి ఇంకేదో ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఎందుకంటే చాలా మంది లీడర్లు ఇక్కడ కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వాళ్ళు డీకే శివకుమార్‌నే కలిసిండ్రు. ఈవెన్ వైఎస్ షర్మిల కూడా చాలా సార్లు డీకే శివకుమార్‌తో భేటీ అయిన తర్వాత ఆమెకు కాంగ్రెస్‌లో ఎంట్రీ దొరికింది. ఇక్కడున్న వాళ్ళు చాలా మంది కూడా మన తెలంగాణ వాళ్ళు మోత్కుపల్లి నరసింహ లాంటి వాళ్ళు డీకే శివకుమార్‌ని కలిసి వచ్చిన తర్వాతనే అక్కడ హామీ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ మల్లారెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒక ఇబ్బంది ఉంది. వీళ్ళెవరు మల్లారెడ్డిని యాక్సెప్ట్ చేస్తలేరు. మల్లారెడ్డి తీసుకోవద్దు అనుకుంటున్నారు. మనం చూసిన మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ కాలేజీలో ఏదో అక్రమంగా కట్టిందని కొన్ని గోడలు అవి ఇవి అధికారులు పోయి అక్కడి నుంచి పగలగొట్టేసారు. దాని తర్వాత జరిగిన ఎపిసోడ్ ఇది డీకే శివకుమార్‌తో టికెట్ కోసం పోయినరా, లేకపోతే బీఆర్ఎస్‌లో ఉన్నా సైలెంట్‌గా ఉంటా, మీకు సహకరిస్తా అని సౌవిధ్య కోసం పోయినరా? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటివరకు ఇంకా మల్కాజ్గిరి టికెట్ ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళ ఛాన్స్ ఉంటే భద్రారెడ్డికి అక్కడి నుంచి టికెట్ తీసుకోవచ్చని మల్లారెడ్డి బహుశా భావిస్తున్నారేమో. మల్లారెడ్డి నేను బాపు అని పిలుస్తా, నాకు చాలా దగ్గర, నేను ఆయనకు ఫోన్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకవేళ ఫోన్లో మాట్లాడితే ఆయన చాలా విషయాలు మనకు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎందుకు కలిసిన అనేది చాలా యాంగిల్స్‌లో చాలా ఊహించుకోవచ్చు. ఆయన కాంగ్రెస్ పోతాడని ఇందాక నేను చెప్పిన ఆయన్ని. కానీ నిజానికి ఏందనేది తెలియదు. మల్లారెడ్డికి అయితే ఫోన్ కలిపినా ఒకవేళ ఆయన ఫోన్ ఎత్తితే ఆయన ఎందుకు డీకే శివకుమార్‌ని కలిసిండో కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఫోన్ ఎత్తితే ఆయన చెప్తారు. లేకపోతే ఇవన్నీ స్పెక్యులేషన్స్. రాజకీయాలలో అన్ని సమావేశాలు, అన్ని మీటింగ్లు రాజకీయాల కోసమే ఉంటాయి. బిజినెస్ డీలింగ్స్ అన్ని కూడా సీక్రెట్‌గా ఉంటాయి. బిజినెస్ డీల్స్ ఎప్పుడు ఫోటోలు, వీడియోలు ఏవి కూడా బయటికి రావు. కేవలం అదంతా రహస్య ప్లేస్‌లో జరుగుతుంటాయి బిజినెస్ డీల్స్ అని కూడా. కానీ ఇట్లాంటి రాజకీయాలు పార్టీలో చేరాలనుకున్నప్పుడు జరిగే చర్చలు, లేకపోతే ఇంకేదో ఆశించినప్పుడు ఇట్లాంటి ఫోటోలు బయటికి రావడం, ఇట్లాంటి వీడియోలు బయటికి రావడం అయితే అయితుంటది. బట్ మల్లారెడ్డి ఎందుకో కుదుటగా ఉండలేడు బీఆర్ఎస్‌లో. ఆయన మంత్రి పదవి లేకపోతే ఉండలేకపోతున్నారా? లేకపోతే మల్లారెడ్డి బాపు ఎవ్వరు ఫోను ఎత్తడం లేదు. ఒకవేళ డీకే శివకుమార్‌ను కలిసింది బిజినెస్ కోసం అయితే ఆయన ఫోన్ ఎత్తొచ్చు. విషయం కూడా చెప్పొచ్చు. ఆయన ఫోన్ ఎత్తలేడంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదో ప్రయత్నాల్లో ఉన్నారు. మరి బీఆర్ఎస్ అధిష్టానానికి టచ్‌లో ఉన్నారా? ఇట్లే ఎవరి ఫోన్లు ఎత్తట్లేదో తెలియదు. బట్ ఆయన డీకే శివకుమార్‌ను కలవడం మాత్రం పక్కా రాజకీయం. ఆయన కాంగ్రెస్‌తో యాక్సెస్ కోసమా? కాంగ్రెస్‌లో బేరసారాల కోసమా? లేకపోతే వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ కోసమా? ఇదైతే క్లారిటీ రావాల్సింది. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా అండ్ ఎక్స్.